10 సంవత్సరాలు ప్రజలకి రేషన్ కార్డులు ఇవ్వలేనటువంటి పనికిమాలిన టీఆర్ఎస్ alias బీఆర్ఎస్ నాయకులు ఈరోజు ప్రజాపాలనలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి పేద ప్రజలందరికీ కూడా రేషన్ కార్డులు అదే విధంగా సన్నబియ్యం అందిస్తున్నటువంటి సంక్షేమాలను చూసి ఓర్వనటువంటి బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ యొక్క సోషల్ మీడియా మాధ్యమాలని వాడుకుంటా పైసలు పెట్టి బూస్టులు చేసుకుంటా ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద ఈ ప్రభుత్వం మీద బురద చల్లేటటువంటి ప్రయత్నాలు ఎట్లా చేస్తున్నారో వాళ్ళ పోస్టులు చూస్తే అర్థమవుతుంది. వాళ్ళ బతుకులు ఎంత దిగజారిపోయినాయనంటే ఈరోజు 5,61,343 కొత్త రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం ఇచ్చింది ఒక బృహత్కరమైనటువంటి కార్యక్రమం పెట్టి. తద్వారా 45,34,430 మందికి కొత్తగా తెలంగాణ ప్రజలకి ప్రత్యక్షంగా ప్రజాపాలన యొక్క సంక్షేమం అందుతుంది. దీన్ని ఓర్వనటువంటి వాళ్ళు మరి ఆ యొక్క అంశాలని పక్కదారి పట్టించనీకే ఆ కార్యక్రమానికి మరి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ ని వాడి పోతున్నటువంటి దాన్ని మార్గ మధ్యంలో రామోజీ ఫిలిం సిటీలో ఒక కార్యక్రమాన్ని చూసుకొని సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరిలో నిన్న సభకు అటెండ్ అయ్యాడు. అయితే రామోజీ ఫిలిం సిటీ వరకే హెలికాప్టర్ వాడినటువంటి అంశం అని ఒక 35 కిలోమీటర్లకే ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ వాడుతుండు అనేటటువంటి ఒక అసత్య ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా వాళ్ళు జీతాలు ఇస్తే పనిచేస్తున్నటువంటి కొంతమంది మీడియా వాళ్ళ ఛానళ్లలో పాపం పోస్టులు చేసుకొని సంబరాలు పడతా ఉన్నారు. నేను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతల్ని అడిగేటటువంటిది ఒకటి ఆఖరికి మీ బతుకులు ఎంత దిగజారిపోయినాయనంటే షెడ్యూల్ కాపీ కూడా ఇట్లా మొత్తం ఉంటే మొత్తం పెట్టాలి. మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజాలు ఏందో చెప్పాలి. మీకు అది చాత కాదు. ఫామ్ హౌస్ లో వండుకునేటోడు ఒకడైపోయాడు, వారానికి ఒకసారి వచ్చి కెమెరాలకు ఫోన్ కొట్టేటోడు ఇంకొకటి అయిపోయాడు, కుటుంబం మీదనే తిరుగుబాటు చేస్తున్నటువంటి వాళ్ళు ఇంకొకరు అయిపోయారు. తెరలైపోయినటువంటి ఒక కుటుంబంలో చెప్పుకోనికే పోరాటం చేయడానికి పెద్దగా ఏం లేదు కాబట్టి ఇట్లా సగం పేజీలని ఇట్లా క్రాప్ చేసి సోషల్ మీడియాలలో పెట్టి శునకానందం పొందుతున్నటువంటి మీ యొక్క దిగజారిన పరిస్థితి పాపం ఎవరికి కూడా రావద్దు. నిజాలు చెప్పుకుని మీ లెక్క కొంగరకాల సవాల్ పెట్టి హెలికాప్టర్ల ఐటమ్ కొట్టినటువంటి చరిత్రలు కాంగ్రెస్ పార్టీ కావు. ఈరోజు లక్షలాది మంది తెలంగాణ ప్రజలకి లబ్ధి చేకూర్చే రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నాం, సంక్షేమాలు పంచనీకే హెలికాప్టర్లో పోతున్నటువంటి ముఖ్యమంత్రిని చూస్తున్నటువంటి తెలంగాణ వాళ్ళ గుండెలలో పెట్టుకొని చూసుకుంటుంది. మీలాంటి బురద రాజకీయాలు మల్లమల్ల చేస్తే అదే బురదల బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని మీ రాజకీయ భవిష్యత్తుని బొందబెడతారు అనేటటువంటి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.